Welcome to Big TV Digital Exclusive Live. So, Balaya fans ki bad news ane chapali. Last time December 5 release avalsina Akhanda 2 release ni postpone chesaru. Adi kuda ade roju announce chesindi makers team. So, deento Balaya fans chala cine premikulu kuda chala disappoint ayyaru. Aithe malli release date eppudu untunda ani anta eager ga wait chestunaru. December 12 na untunda leda 25వ తారీఖున ఉంటుందా లేదా సంక్రాంతికి వస్తారా మళ్ళీ అఖండ 2 తో అంటూ ఇలా ఎవరికి వాళ్ళు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు నిర్మాతలతో బాలకృష్ణ సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత రిలీజ్ డేట్ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ పైన నిర్మాతలు ఫైనల్ క్లారిటీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయం పైన ఒక క్లారిటీ తెచ్చుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలంటూ అభిమానులు అంటున్నారు. అయితే టైం చూసి రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు చెప్తున్నారు. అయితే రిలీజ్ డేట్ పైన ఇవాళ లేదా రేపటి కల్లా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. డిసెంబర్ 12 లేదా 25వ తేదీన ఈ రెండు రోజుల్లో ఒక రోజు డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది. ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు సినిమాను రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బాలయ్యతో నిర్మాతలు ఈ రోజు సమావేశం అవుతున్నారు. అయితే సమావేశం తర్వాత రిలీజ్ డేట్ పైన ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. డిసెంబర్ 5వ తారీఖు ఉదయం ఫస్ట్ అంటే ఈ అఖండ 2 సినిమా రిలీజ్కి సంబంధించి మొదట ప్రీ రిలీజ్ ప్రీమియర్ షోలు వాయిదా వేస్తున్నట్లుగా కూడా ప్రీమియర్ షోస్ని రద్దు చేస్తున్నట్లుగా కూడా ఫస్ట్ టీం అయితే ప్రకటించింది. బట్ తర్వాత అదే రోజు అంటే సినిమా రిలీజ్ అవుతున్న ఉదయమే సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నాము అనివార్య కారణాల వల్ల అంటూ కూడా 14 Reels Plus అనౌన్స్ చేసింది ట్విట్టర్ వేదికగా. దీంతో బాలయ్య అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. 14 Reels Plus ఈరోజు సంస్థకు 28 కోట్లు అప్పు ఉంది అని ఆ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో ఆ ఇష్యూకి సంబంధించి అఖండ 2 రిలీజ్ అయితే వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయితే మళ్ళీ ఇప్పుడు రామ్ ఆచంట ట్వీట్ కూడా చూస్తున్నాము. విత్ ఏ బ్లాక్ బస్టర్ డేట్ వెరీ సూన్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. 14 Reels Plus కూడా వీ హ్యావ్ ట్రైడ్ అవర్ అబ్సల్యూట్ బెస్ట్ టు బ్రింగ్ అఖండ 2 టు ద బిగ్ స్క్రీన్స్ బట్ మేము ఎంత టైర్లెస్గా ఎఫర్ట్స్ పెట్టినా కూడా అనివార్య కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోతున్నాము అంటే ఇప్పటికే 14 Reels Plus కూడా ప్రకటించేసింది. బట్ రామ్ ఆచంట చేసిన విత్ బ్లాక్ బస్టర్ డేట్ వెరీ సూన్ అంటూ చేసిన ఈ ట్వీట్ బాలయ్య ఫ్యాన్స్లో మళ్ళీ ఉత్సాహాన్ని నింపుతుందనే చెప్పొచ్చు. అయితే డేట్ ఎప్పుడు ఉంటుంది? డిసెంబర్ 12 ఉంటుందా లేదా 25 ఉంటుందా? సో 25 అంటే క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ని టార్గెట్ చేసుకుంటారా లేకపోతే సంక్రాంతిని టార్గెట్ చేసుకుంటారా లేదా డిసెంబర్ 12నే రిలీజ్ చేస్తారా అని కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందనే చెప్పొచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ రిలీజ్ ఎప్పుడు చేస్తారు అన్న విషయానికి సంబంధించి బాలయ్య ఫ్యాన్స్ అలాగే సినీ అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో 14 Reels Plus నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుందా అంటూ కూడా పోస్టులన్నీ చెక్ చేసుకుంటూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దేవికాని అడిగి తెలుసుకుందాము. రైట్ దేవిక, అఖండ 2 మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న ఒక ఉత్కంఠతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. మళ్ళీ ఎప్పటికీ రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది? ఈ రోజు నిర్మాతలతో కూడా బాలయ్య సమావేశం అవుతున్నారు. సో ఈ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ తెచ్చుకునే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మనం చూడొచ్చు అఖండ 2 మీద అభిమానులు ఎంతగానో ఆశలు కట్టుకున్నప్పటికీ కూడా అభిమానులకు మాత్రం నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఏదో దగ్గర రిలీజ్ అవ్వాలన్న మూవీ ఇప్పుడు వరకు కూడా రిలీజ్ అవ్వకపోవడంపై అభిమానులు నిరాశ చెందారనే చెప్పొచ్చు. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ప్రశ్న మాత్రం అభిమానులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు రాధిక, మూవీ అఖండ 2 మీద అభిమానులు ఎంతగా మన ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కూడా చూడడం జరిగింది. వాళ్ళు ఎంతగా అఖండ 2 తాండవం కోసం ఎదురు చూశారనేది వాళ్ళకి మాత్రం ఈ రోజు క్లారిటీ రాబోతుందని చెప్పొచ్చు. ఈ రోజు నిర్మాతలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ రోజు రిలీజ్ చేయాలి అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. తీరా ఎవరైతే పోటీ ప్రేమ్ పడుతున్నారో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ కారణం వల్లనే ఈ రోజు మూవీ రిలీజ్ అవ్వలేదు అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా అభిమానులు మాత్రం వాళ్ళ మీద కోపంగా ఉన్నారనేది కూడా కనిపిస్తుంది. దీని మీద మాత్రం క్లారిటీ వచ్చే సమయం రానే వచ్చిందని చెప్పొచ్చు. దీని మీద అభిమానులు కొంచెం నిరాశ చెందినప్పటికీ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది మాత్రం క్లారిటీ రానంది. ఇవాళ రేపు కూడా డిసెంబర్ 12 లేదా 25 విడుదలకి రిలీజ్
అవుతున్నాయంటే కూడా అభిమానులకు శుభవార్త చెప్పే సమయం మాత్రం రాబోతుందని చెప్పొచ్చు రాధిక. రైట్ దేవిక, సో 14 రీల్స్ ప్లస్ అనేది కంప్లీట్గా ఇష్యూస్ నుంచి బయటపడ్డట్టుగానే భావించవచ్చా, లేదా ఆ ఇష్యూ గురించి అసలు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటంటే 28 కోట్లు అప్పు ఉంది అంటూ కూడా ఈరోజు సంస్థ కోర్టును ఆశ్రయించింది. సో ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళింది 14 రీల్స్? ఈ మూవీకి సంబంధించి మాత్రం ఎప్పుడైనా సరే గతంలో కూడా బాలకృష్ణ మూవీస్ రిలీజ్ అవుతున్న తరుణంలో కొన్ని ఆటంకాలు వచ్చి మూవీస్ ఆగిపోయినప్పటికీ అఖండ 2 తాండవం మాత్రం అభిమానులు ఎక్కువగా క్రేజ్ పెంచుకున్నా కూడా రిలీజ్ డేట్ అనేది ఒక్కసారిగా ప్రీ రిలీజ్ డేట్ కావచ్చు, రిలీజ్ డేట్ కావచ్చు, రెండు కూడా ఒక్కసారి ఆగిపోవడంతో నిరాశ చెందడం జరిగింది. కానీ ఎందుకు ఈ విధంగా జరిగిందనే కోణంలో అభిమానులు సైతం, అంటే మీడియానే కాకుండా అభిమానులు సైతం కూడా దీని మీద నిఘా పెట్టినప్పటికీ కొన్ని కారణాల రీత్యా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాని కారణంగానే మద్రాస్ కోర్టు ఈ మూవీని నిలిపివేయాలి అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి కారణం మాత్రం ముఖ్యంగా 14 రీల్స్ ప్లస్ వాళ్ళే కారణం అంటూ కూడా అభిమానులు దుమ్మతి పోస్తున్నప్పటికీ కూడా అఖండ కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. వాటి అన్నిటికీ సంబంధించి కూడా నిర్మాతలు కావచ్చు, రేపు బాలకృష్ణ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఏదో చూస్తున్న అభిమానుల సినిమాని ఎంత మాత్రం కూడా లేట్ చేయకుండా ఏదైతే కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ దాన్ని పాటిస్తూ కూడా ఎవరైతే కోర్టులో ఇప్పుడు ఎవరైతే కేసు వేశారో వాళ్ళతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాతనే ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి మూవీ రిలీజ్ డేట్ మాత్రం 12-25 తారీఖు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అనేది కూడా వచ్చిన సమాచారం అని చెప్పొచ్చు. ఈ రోజు క్లారిటీ అభిమానులందరికీ కూడా ఒక క్లారిటీ రాబోతుంది. ఏ రోజు బాలకృష్ణ మూవీ అనేది మాత్రం చాలా క్లియర్ గా చెప్తారంటూ కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాధిక. రైట్ దేవిక, సో డిసెంబర్ 12 లేదా 25వ తారీఖు అంటే క్రిస్మస్కి ఏమైనా రానుందా, లేదా బాలయ్యకు సంక్రాంతి అనేది ఎప్పటికీ సెంటిమెంట్ కాబట్టి మళ్ళీ సంక్రాంతికి పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కొంచెం నిఘా కూడా పెట్టడం జరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కునే ప్రయత్నంలో ప్రతి సినిమా సరే బాలకృష్ణకి సంక్రాంతి అనేది చాలా సెంటిమెంట్ గా వస్తుంది కాబట్టి ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది 12 లేదా 25 2 రోజుల్లో కనుక కోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి కుదరకపోతే కనుక సంక్రాంతికే విడుదల కానుంది. కాకపోతే అభిమానులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి అభిమానులను నిరాశపరచడం ఎంతవరకు సమన్వయం కాదు. ఇప్పటికే ఆశలను నిరాశలు చేశాము. చాలా మందికి కూడా అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అభిమానులందరికీ కూడా, మీరు ఎటువంటి ఇబ్బందులు కానీ గందరగోళాలు కానీ చేయొద్దు, ఇది కేవలం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మాత్రమే, ఖచ్చితంగా బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడద్దు, అది రిలీజ్ చేస్తాము. అది ఒకటైతే ముఖ్యంగా సంక్రాంతికి మాత్రం రిలీజ్ చేసే ఛాన్సెస్ లేదు అన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అభిమానులు వెయిట్ చేసే తరహా కూడా ఇక్కడ మనకు కనిపించట్లేదు కాబట్టి డిసెంబర్ 12 లేదా 25 ఈ 2 రోజుల్లోనే రిలీజ్ మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే అభిమానులు ఎంతగానో అఖండ 2 తాండవం సినిమా కోసం కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ నిరాశ చెందొద్దు అనేది మాత్రం ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది రాధిక. రైట్, థ్యాంక్ యూ దేవిక. రైట్, డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాము అనివార్య కారణాలతో అంటూ 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ బాలయ్య అభిమానుల గుండెల్ని పేల్చిందనే చెప్పాలి. అయితే ముందు ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేస్తున్నాము అంటూ కూడా ప్రకటించిన నిర్మాతలు తర్వాత సినిమా రిలీజ్ని కూడా వాయిదా వేశాము అంటూ కూడా ట్వీట్ చేశారు. అయితే స్కెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన అఖండ 2 సినిమా విడుదలకు బ్రేక్ పడింది. తాత్కాలికంగా నిలిపేస్తూ మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఘటన జరిగింది. అయితే 14 రీల్స్ తమకు 28 కోట్ల రూపాయల వరకు అప్పు ఉంది అంటూ ఈరోజు సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేయొద్దంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అయితే సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా అఖండ 2 రిలీజ్ని పోస్ట్పోన్ చేస్తున్నామంటూ కూడా 14 రీల్స్ ప్లస్ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ న్యూస్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ని చాలా చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అయితే మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడు అని బాలయ్య ఫ్యాన్స్ అలాగే సినీ ప్రేమికులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. రిలీజ్ డేట్ పైన నిర్మాతలు ఫైనల్ క్లారిటీ, నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు అన్న దానిపైన ఫైనల్ క్లారిటీ ఈ రోజు జరగబోయే మీటింగ్తో తెచ్చుకుంటారా అన్న ఒక ప్రశ్న కూడా వినిపిస్తుంది. బాలయ్యతో నిర్మాతలు ఈరోజు సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశం తర్వాత రిలీజ్ డేట్ పైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సంక్రాంతికి బాలయ్యకు సెంటిమెంట్ కాబట్టి సంక్రాంతి వరకు వెళ్తుందా అనే ఒక
న్యూస్ కూడా చక్కర్లు కొట్టింది. కొంత ఊహాగానాలు కూడా చేశారు బాలయ్య ఫ్యాన్స్ అంతా. బట్ డిసెంబర్ 12 లేదా 25వ తారీఖు ఈ 2 డేట్స్లోనే ఒకటి ఫైనల్ చేసుకుంటారు అన్న వార్త అయితే వినిపిస్తుంది. సో ఫైనల్గా ఈరోజు నిర్మాతలతో జరిగే మీటింగ్ తర్వాత రిలీజ్ డేట్ పైన ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది డిసెంబర్ 12 లేకపోతే డిసెంబర్ 25 అన్న విషయం అయితే క్లారిటీ రానుంది.